గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి ఆర్థిక సహాయం ఏం రాలేదమ్మా? ఎవ్వరు రాలేదమ్మా, చెప్తున్నావు కదా, అసలు ఎవ్వరు కనీసం రాలే, కనీసం ఫోన్ కూడా చేయలే. అమ్మ నేను ఉన్నమ్మా అని ఒక్క హామీ కూడా ఎక్కడో బొంబాయిలో ఉంటాడు ఆయన వచ్చింది మా ఇంటికి, కానీ ఎవ్వరు రాలే. వచ్చి ఏదో ఒక హామీ చెప్పిండు, ఇల్లు కట్టిస్తా, పిల్లలకు జాబ్ పెట్టిస్తా, అదే చాలు కదమ్మా. ఒక్క హీరో, ఎంతమంది హీరోలతో చేసినట్టు అంతమంది హీరోలతో, ప్రతి హీరోతో చేసినాడు, ఒక్క హీరో రాలే. సోను సూద్ కూడా చాలా కాంబినేషన్ చేసిండు, మంచిగా చేసిండు. మా ఇంట్లో ఫోటోలు కూడా ఉన్నాయి ఇద్దరు. సోను సూద్ని కూడా అడిగిండు పోయి అప్పుడు, సార్ నాకు ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయింది సార్ అంటే, నేను చేపిస్తాను రా అంటే ఈయన పట్టించుకోలేడు, ఈయన కూడా కొంచెం పట్టించుకోలేడు. కొంచెం మంచిగా ఉంటా అని మంచిగా ఉన్నా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే కూడా నీకెందుకు, నాకు తెలుసు, నీకు తెలుసా, నాకు తెలుసా, ఇట్లా మాట్లాడడం. చెప్తే కూడా వినడు. నేను మంచిగా ఉన్నా, తెల్లారితే మళ్ళీ అనుకుంటాడు, పోదామంటాడు, రాడు హాస్పిటల్కి ఇట్లా. అట్లా కొంచెం ఆయన కూడా కొంచెం మొండితనం చేసిందమ్మా, రమ్మంటే రాకపోవడం. అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, పోయి నేను ఎవరిని అడగాలి, ఆయన ఎవరిని అడగద్దు అంటాడు, రూపాయి అడగద్దు అంటాడు. ఆయన దగ్గర పైసలు లేకున్నా నా ₹1,00,000 ఉన్నాయి అంటాడు. అంటే అట్లాంటి మనిషి ఆయన.